వచ్చు చెప్పేసి పైన వాళ్ళకి కాఫీ ఇచ్చి ఇక నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. పెద్దత్త లేచి ఇవాళ కాలేజ్ మానేసి పెళ్లి వాళ్ళు వచ్చారుగా, భోజనం ప్రిపేర్ చేయాలి అని అంది. నా గుండెలో గుదిబండ పడ్డట్టు అయ్యింది. ఎగ్జామ్ అని చెప్పినా వినదిక. రామయ్య నువ్వే కాపాడు తండ్రి అని దండం పెడుతున్నా పైకి చూస్తూ షర్ట్ ఎక్కడా అని పైనుండి అరిచాడు. ఎంకి పెళ్ళి సుబ్బిచావుకు వచ్చింది అన్నట్టు అంజలి వదిన పెళ్ళి అయ్యేలోపు ఈయనగారు నన్ను గోదారమ్మ వడికి తోలేట్టు ఉన్నారు అనుకుని ఇస్తాను అన్నాను. నా పాలిట దేవత దెయ్యం రెండు కలిపి ఒకేసారి ఇంట్లోకి వచ్చింది పద్మాత చెల్లెలు రేఖ. నువ్వు వచ్చేసావా అప్పుడే అంటూ అడిగింది నన్ను. నమస్కారం అత్తయ్య అన్నాను నేను. నమస్కారం అని రాగం తీసి పెళ్లి వాళ్ళ ముందుకి నువ్వు వెళ్ళకు అంటూ లోపలికి వెళ్ళి అత్తకి అదే చెప్పినట్టు ఉంది. కూరగాయలు అన్నీ కట్ చేసి వెళ్ళిపో అని చెప్పింది. అత్త నన్ను పిలిచి ఇంకేంటి గబగబా పని మొదలు పెట్టేశాను. ఆఖరి బస్ టైం అయిపోతున్న కొద్దీ గుండె వేగం పెరిగిపోయింది. కూరగాయలు కోసేసి బయటికి వస్తుంటే నా షర్ట్ అంటూ వచ్చారు. కొద్దిగా అంటిన గ్రీన్ మార్క్ పోయే వరకు రుద్దించి ఐరన్ చేసి ఇవ్వాల్సిందే అన్నాడు. చచ్చినట్టు చేసిన తప్పుకి నీట్గా ఐరన్ చేసి ఇచ్చేసి తిరిగి చూడకుండా బయటపడ్డాను. బ్యాగ్ భుజానికి తగిలించుకొని బస్ స్టాప్కి పరుగులు లెంకించుకున్నాను. కారణం ఆ బస్సు వెళితే మరో గంట వరకు బస్సు ఉండదు. ఆటోలో వెళ్ళే అంత డబ్బులు నా దగ్గర ఏడ్చే సావోగా నా పరుగు అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. బస్ వెళ్ళిపోయింది. ఏడుపు తన్నుకు వచ్చేసింది. 3 కిలోమీటర్లు నడుస్తే అక్కడ బస్ ఉంటుంది. గబగబా అడుగులు వేస్తుంటే తెల్లని కారుకి ఉన్న చక్రాలు నా కాళ్ళ చక్రాలకు అడ్డు వచ్చాయి. చచ్చాన్రా అనుకుంటూ పడబోయేదాన్ని. పడకుండా తమాయించుకొని ఎదురుగా నుంచోనే ప్రయత్నం చేశాను. కాలు బెనికినట్టయి పట్టు తప్పి పడిపోయాను. ఇంతలో 2 బలమైన చేతులు నన్ను చుట్టుకున్నాయి. ఏయ్ నీకు సరిగ్గా నడవడం కూడా రాదా అంటూ సరిగ్గా నుంచోబెట్టాడు. కాలు నొప్పికి కళ్ళలో గోదారమ్మ బయటికి వచ్చేసింది. కింద కూర్చోబోతే ఏమైంది అన్నాడు నా రెక్క పట్టుకొని. నో నొప్పి అంటుంటే కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడిస్తే అలాగే ఉంటుంది అని తిట్టి నా కన్నీళ్ళు చూసి ఆ కమ్ అంటూ షోల్డర్ పట్టుకొని కారులో కూర్చోబెట్టాడు. ఎగ్జామ్ ఉంది వెళ్ళాలి చాలా చిన్నగా చెప్పాను. ఎవరిని సహాయం అడగని నేను ఈయనగారిని ఎలా అడిగానో అర్థం కాలేదు నాకు. బట్ ఇప్పుడు ఎగ్జామ్ మిస్ అయితే నాకు కష్టం అవుతుంది కదా, అందుకే అడిగేసి ఉంటాను. ఏం మాట్లాడకుండా కారు స్టార్ట్ చేశాడు. నొప్పి అంతకు అంత ఎక్కువ అవుతుంది. దాన్ని పంటి బిగువున ఆపుకొని కళ్ళు మూసుకున్నాను. ఆయన గారి ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసినట్టు ఉన్నాడు. కన్నమ్మ కన్నమ్మ అనే పిలుపు దాదాపు ఒక 4 సార్లు వచ్చిన తర్వాత ఈయన హా అనే మాట అన్నారు. కోపం వచ్చింది ఆ బంగారం. ఆవిడ గొంతు చాలా తీయగా అనిపించింది. కోపంలో ఉన్నారుగా మాట్లాడలేదు. సన్నటి నవ్వుతో నా బంగారు కొండ చో చాలిరా అచ్చు చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పారు. కాల్యూ లేటర్ మా అన్నారు కట్ చేయబోతూ. ఆగాగు బంగారు అంత కోపం ఎందుకమ్మా, మాఫ్ కర్దోనా అన్నారు అవతల నుండి. అమ్మా అన్నారు ఈయన విసిగ్గా. హా అక్కి గాడు జాగ్రత్త బంగారు, మేము రావడానికి సాయంత్రం అవ్వచ్చు. అప్పటి వరకు పల్లెటూరు అందాలు చూడండి ఇద్దరు అని మళ్ళీ నవ్వాను. బాయ్ మామ్ కట్ చేసి ఫోన్ పారేశారు ఎదురుగా ఉన్న డెస్క్లో. దానికి నోరు ఉంటే ఎంత అరిచేదో పాపం బుజ్జి తల్లి అనుకుని కాలేజ్ రూట్ చెప్పలేదు కదా అని గుర్తు వచ్చి చెప్పాలి అనుకుని అటువైపు తిరిగాను. బీట్రూట్ మొహంతో సీరియస్గా ఉన్నారు. గోర్లు కొరికేస్తూ ఉంటే సైడ్ కొడుతున్నావా అన్నారు రోడ్డు వైపు చూస్తూనే. సైడ్కి కూడా కళ్ళు ఉన్నాయా ఈయనకి? అయినా సైట్ కొట్టేంత మొహమా నాది అనుకొని అదేం లేదండి మా నా వాడు పూర్తి అవ్వకముందే తెలుసులే, పనివాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారో అక్కడే వదులుతా అన్నారు. నన్ను ఆ ఇంటి పని మనిషి అనుకున్నారు అని అర్థమైంది. నాకేం బాధగా కూడా అనిపించలేదు. ఆయన్ని తప్పు పట్టడానికి కూడా లేదు. ఉదయం నుండి నేను చేసేవి చూసి నా అవతారం చూసిన వాళ్ళు అలానే అనుకుంటారు కదా. ఇంతలో మళ్ళీ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి చెప్పు అని సీరియస్గా అన్నాను. సామి ఎక్కడ ఉన్నావయ్యా, త్వరగా ఈ ఇంట్లో ఈ గదిలో ఒక్కనే మగ్గిపోతున్నా, బయటకు వెళ్ళాలి అంటే అదో మాదిరిగా ఉందిరా అక్కి అన్నయ్య అనుకుంటూ పాపం గోడు చెప్పుకుంటున్నారు. ఎవడు ఉండమన్నాడు, అక్కడే వెళ్ళి కాబోయే అమ్మాయితో మీటింగ్ పెట్టు. నీ డొక్కు పెళ్లి చూపుల వల్ల నా కారు మీద పేడ నీళ్లు పడ్డాయి. వాష్ చేయించుకోవడానికి టౌన్ వైపు వెళ్తున్నా, రావడానికి లేట్ అవుతుంది. కట్ చేసి పడేసి నా వైపు చూశారు.
బెదురుగా చూస్తుంటే. అంత బాగున్నానా? కళ్ళు మెటకరించి చూస్తున్నావు, తినేస్తావా ఏంటి అన్నాను. "ఆ" అని పెద్దగా నోరు తెరిచి చూస్తుంటే, మింగేద్దాం అనే తెరిచావా అన్నారు గట్టిగా. ఊహు ఊహు అంటూ నోటికి చేతులు రెండు అడ్డు పెట్టుకున్నాను. కాలేజ్ వచ్చింది అని నా మెడ తిప్పి బోర్డు వైపు చూపించాడు. ఇంకొంచెం ఉంటే నా కోడి మెడ విరిగి ఉండేది. ఏం చేతులు అవి, ఐరన్తో చేసినవి మళ్ళీ ఉన్నాయి అనుకుని థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయి కార్ దిగి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అప్పటికే పరీక్ష మొదలై పావుగంట అయ్యింది. అప్పటికే పరీక్ష మొదలై పావుగంట అయ్యింది. మా కాలేజీలో కొందరికి నేనంటే ప్రేమ ఉండడం వల్ల లేట్ అయినా లోపలికి అలో చేశారు. బాటిల్ నీళ్లు తాగేసి ఎగ్జామ్ రాయడం మొదలుపెట్టాను. వంచిన తల దించే అలవాటు లేదు కదా మనకి. రాస్తూనే ఉన్నా. అస్సలే పావుగంట వేస్ట్ అయిపోయింది అనే బెంగతో అస్సలు గ్యాప్ ఇవ్వలేదు నేను. క్వశ్చన్ పేపర్ మొత్తం నింపేస్తే తప్ప నాకు ప్రశాంతంగా ఉండదు. మరో అరగంట ఉంది అనగానే సగం క్లాస్ ఖాళీ అయ్యింది. ఇక మనం మాత్రం చివరి నిమిషం వరకు పోరాడి విజయం సాధించాం. సక్సెస్ఫుల్గా లేచి పేపర్ ఇచ్చాక తెలిసింది, నొప్పి పొద్దున బెనికిన కాలు వాచిపోయి ఉంది. దేవుడా అంటూ అక్కడే బెంచ్ మీద చతికిల పడ్డాను. ఏంటి ఇవాళ బస్కి రాలేదు? కారులో దిగడం చూశాను. ఎవరు అగురుడు అడిగింది మీను. అంజలి వదిన కోసం పెళ్లివారు వస్తున్నారు అన్నాను కదా, వాళ్ళ తరపు బంధువులు. ఇక్కడ దగ్గరలో ఏదో పని ఉండడం వల్ల నన్ను డ్రాప్ చేశారు అన్నాను. ఓహో సర్లే వెళ్దాం పదా క్యాంటీన్కి, ఎగ్ దోశ తిందాం అనంది. వద్దే, నాకు పనుంది, వెళ్ళాలి. అంజలి వదిన పెళ్లి చూపులు, ఎగ్జామ్ అని వచ్చాను, లేదంటే వచ్చేదాన్ని కాదు. నువ్వు తిను అని చెప్పాను. ఈ రోజు నుండి పెద్దత్త ఇంట్లో ఉండాలి. ఆవిడికి టైంకి అన్నీ దగ్గర ఉండాలి. చిన్నత్త అయినా కొంచెం చూసి చూడనట్టు వదులుతుంది. ఈవిడ అలా కాదు. ఇవన్నీ మీనుకి చెప్పడం ఇష్టం లేక సింపుల్గా వచ్చేసాను. బస్ స్టాప్లో నుంచున్నాను. పావుగంట మీనుకి చెప్పడం ఇష్టం లేక సింపుల్గా వచ్చేసాను. బస్ స్టాప్లో పావుగంట అయిపోయినా బస్సు రాక ఉసూరమంటూ కూర్చున్న టైంకి ఉదయం దింపిన ఆయన కార్ కనిపించింది. గ్లాస్ దించి నన్ను చూశారు. అదేంటో ఈయనగారు మొహం చూస్తేనే నాకు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇప్పుడు కూడా రమ్మని పిలుస్తారు అనుకున్నాను. 2 నిమిషాలు అలాగే ఫోన్లో చూస్తూ కూర్చున్నారు. నేను బస్ కోసం చూస్తున్నాను. ఈయనతో వెళితే అత్తతో రామాయణం ఉంటుంది. నాకు అందుకే అటువైపు వెళ్ళలేదు. ఏదో తిన్నట్టు ఉన్నారు. టిష్యూ ఉండ చుట్టి బయటికి గట్టిగా విసిరారు. అది వచ్చి నా ఒళ్ళో వాలింది. కార్ స్టార్ట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయారు. నేను ఇల్లు చేరేలోపు 5 అయింది. ఇల్లంతా హడావుడిగా ఉంది. అత్త నన్ను పిలిచి ఇంత లేట్ ఏంటి అనంది. బస్ రాలేదంటుంటే సరే సరే వెళ్ళి పెళ్ళి వాళ్ళు వచ్చే టైం అయింది. పొద్దున వచ్చిన వాళ్ళు గదిలో ఉన్నారు. వెళ్ళి ముందు కాఫీ ఇచ్చరా అనంది. సరే అని ముందు ఫ్రెష్ అయ్యాను. తర్వాత అంజలి వదిన రెడీ అవుతుంటే చూశాను. నిజంగా కుందన బొమ్మలాగా అనిపించింది. ఎందుకో కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయి. నన్ను పిలిచి బాగున్నానా అని అడిగింది. వాళ్ళ పిన్ని రేఖ, పిన్ని కూతురు సోనీ అక్కడే ఉన్నారు. వాళ్ళకి నేను నచ్చను. సోనీ ఉండి నీకేంటి అక్క సూపర్ ఉన్నావు, కొందరు ఉంటారు చూస్తేనే తేళ్ళు జేర్లు పాకిన ఫీల్ కలుగుతుంది అనంది నా వైపు వికారంగా చూస్తూ. అంత వికారంగా ఏముంది అనుకోకండి. డబ్బు హోదాను బట్టే మనిషికి విలువ గౌరవం వచ్చే సమాజంలో బతుకుతున్నాం. ఆ మాత్రం మాటలు సహజమేలే. చిన్న నవ్వుతో బంగారంలా ఉన్నావు అన్నాను. లేచొచ్చి నన్ను హత్తుకుంది అంజలి వదిన. శుభమా అంటూ పెళ్లి చూపులకి కూర్చుంటూ దాన్నే హత్తుకుంటున్నావు ఏంటి అని విసుక్కుంది వాళ్ళ పిన్ని. ఆల్రెడీ ఎన్నో చిల్లులు ఉన్న నా గుండెకి ఆవిడ మాట పెద్దగా తాకలేదు. దాని మాటల్ని పట్టించుకోకు స్వీటీ. నీకు ఇష్టమైన క్రీమ్ బన్ని గదిలో పెట్టి ఉంచాను, తినేసి అని నా బుగ్గ మీద ముద్దు పెట్టుకొని వెళ్ళింది. వదిన చాలా మంచిది. కిందకి వెళ్ళి కాఫీ తీసుకొని రూమ్కి వెళ్ళాను. అక్కి అన్నయ్య తీసుకొని లోపలికి ఇచ్చేయవా సిస్టర్ అన్నాడు. బాబోయ్, ఆ సింహం దగ్గరికి నన్ను పంపుతున్నారు వీళ్ళు అనుకొని వెళ్ళాను. షర్ట్ లేకుండా బెడ్ మీద బోర్లా పడుకొని ఫోన్ స్క్రోల్ చేస్తున్నారు. ఈయన గారి పేరు కూడా మనం ఎరుగమే. కాళ్ళ పట్టీలు సౌండ్ చేద్దాం అనుకున్నా మనకి లేవు. గాజులు సౌండ్ చేద్దాం అనుకున్న కుడి చేతికి ఒక గాజు ఉంది, ఎడమ చేతికి వాచి ఉంది. ఎలా అనుకొని ముందుకు వెళ్ళి కాఫీ అన్నాను. పలకలేదు. మెల్లగా భుజం మీద చేయి పెట్టి ఇవ్వండి కాఫీ అన్నాను. సింహం వేటకు దూకినట్టు లేచి నన్ను సీరియస్గా చూస్తూ ఏంటి అన్నాడు.
కాఫీ అన్నాను. నా చేతిలో కప్పు వణుకుతుంది. లేచి ఆ కాఫీ కప్ విసిరి గోడకు కొట్టేశారు కోపంగా. నన్ను గోడకి లాక్ చేసి ఎటూ కదలనివ్వకుండా చేసి నా కళ్ళలోకి సూటిగా చూస్తున్నారు. ఆ కళ్ళు, ఆ మొహం చూస్తుంటే నన్ను మింగడానికి వచ్చిన సింహంలాగా అనిపించింది. నాకు చూడలేక కంటి రెప్పలని కంటి గడప మీద వాల్చేశాను. ఏయ్ లుక్ ఇట్ మీ అన్నారు గట్టిగా. ఆ కళ్ళలోకి చూసే ధైర్యం నాకు ఎక్కడ ఏడ్చింది. నీ కళ్ళకి నేను అంత చీప్గా కనిపిస్తున్నానా? పులిహోర బ్యాచ్ కింద లెక్క పెట్టేస్తావా నన్ను? మార్నింగ్ పిలిచి లిఫ్ట్ ఇచ్చాను అని బేవర్సగాడిలాగా అనిపిస్తున్నానా? ఆయన ఎందుకు అలా అంటున్నారో అర్థం కాక బేలగా మొహం పెట్టుకున్నాను. పోనీలే పాపం అని కారు ఆపితే పోజు కొడుతున్నావు, మీ పని వాళ్ళ బుద్ధి చూపించావు అంటూ విసుగ్గా నన్ను నెట్టేసి గెట్ అవుట్ అన్నారు గట్టిగా. Thanks for watching. Please subscribe and support me. Please.